ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం ఉదయానికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 87వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుంటే, పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ అని దేవునికి లేఖనం సెలవిస్తుంది. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు ఎవరు దీనికోసం చేస్తున్నారంటే, మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి ద్వారా వచ్చాము, ఎవరు కలగజేస్తే ఈ యొక్క జాతి ఉద్భవం జరిగింది అనే విషయానికి వాళ్ళు మనుషులు గ్రహిస్తే కనుక అలాంటి సృష్టికర్తని పాటలు పాడకుండా, ఆయన కనపరచకుండా, ఆయన్ని పొగడకుండా ఏ మనిషి ఉండలేడని, ఎన్ని సంవత్సరములు మనం ఆయన మాట వినకుండా తప్పిపోతున్నప్పటికీ కూడా, తొలగిపోతున్నప్పటికీ కదా, కాదనుకుంటున్నప్పటికీ కూడా సత్యం ఎప్పుడు కూడా ఆ మూలరాయి దగ్గరికి రావాల్సి వస్తుంది. కాబట్టి మనుషులందరూ ఆయన దగ్గరికి రావాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట తెలుసుకుని బతికే విధంగా మనం మార్చబడుతుందా.